మాఘపురాణము 12వ అధ్యాయము. శూద్ర దంపతుల కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో, మహారాజా, మరి ఒక కథను వినుము. సుమందుడు అను శూద్రుడు ఒకడుండేవాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు. వ్యవసాయము చేయును, పశువుల వ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యాపారమును కూడా చేయును. ఎంత సంపాదించుచున్నను ఇంకను సంపాదించలేకపోచున్నానని విచారించును. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను. అమ్మా, నేను బాటసారిని, అలసిపోయి ఉన్నాను. చలి చీకటి మికుటముగా ఉన్నది. ఈ రాత్రికి మీ ఇంట పండుకోను అవకాశం ఇమ్ము. ఉదయముననే వెళ్ళిపోదును అని ఇంటనున్న కుముదను అడిగెను. ఆమెయు వాని స్థితికి జాలిపడి అంగీకరించెను. ఆమె అదృష్టమో ఆ బ్రాహ్మణుని అదృష్టమో, యజమానియగు సునందుడు వడ్డీని తీసుకొనుటకై గ్రామాంతరము పోయి ఉండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్ల సావడిలో ఒకచోట బాగుచేసి కంబళ్ళి మున్నగు వానినిచ్చి పాలను కూడా కాచి ఇచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయమునే లేచి హరిస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలను పాడుచుండెను. కుముద, ఓయి, నీవు ఎచ్చటి నుంచి వచ్చుచున్నావు, ఎచ్చటికి పోవుచున్నావు అని అడిగాను. అప్పుడు, నేనిప్పుడు తుంగభద్ర తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును, అందుకై ఇట్లు వచ్చి తిని అని సమాధానమిచ్చాను. ఆమె అడుగగా మాఘస్నాన మహిమను చెప్పెను. కుముదయ్యు మాఘస్నానము చేయుటకై నదికి పోవలసి ఉన్నదని అనుకునెను. తానును వానితో నదికి పోయి స్నానము చేసి రావలెను అనుకొనెను. తన అభిప్రాయమును చెప్పగా బ్రాహ్మణుడును సంతోషముతో అంగీకరించెను. సుమందుడు ఇంటికి వచ్చెను. కుముద నదీ స్నానమునకు పోవుచుంటినని భర్తకు చెప్పెను. సునందుడును నదీ స్నానము వలదు, అనారోగ్యము కలుగును, పూజకు అనారోగ్యమునకు ధన వ్యయమవును, కాబట్టి వెళ్ళవలదు అని అడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయెను. నదిలో స్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరము తడుపుకొనెను. ఈ విధముగా ఆ దంపతులకు మాఘమాసమున నదీ స్నానమైన పుణ్యము కూడా కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచు కొట్టుచు ఇంటికి తీసుకొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడును నదీ స్నానం చేసి దేవతార్చన చేసుకొని తన దారిన పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్య మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు కొనిపోయిరి. ఈ లోపున విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను విమానం ఎక్కించుకొని ఆమె భర్తను యమభటులకు విడిచిరి. అప్పుడామె, విష్ణుదూతలారా, నా మాటలను వినుడు. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమునకు తీసుకుని పోబడుచున్నాడు. అతని భార్యనగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది. మరి నన్ను విష్ణులోకమునకు ఏల కొనిపోవచున్నారని అడిగెను. అప్పుడు విష్ణుదూతలు, అమ్మా, నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగా నరకమునకు పోవలసి వచ్చి ఉన్నను. నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధము లేదు. నీ భర్త చేయు చెడు పనులు నీకిష్టము కాకునను భయము వలన కానీ పతిభక్తి వలన కానీ నీ భర్తకు ఎదురు చెప్పలేదు. కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివి కాదు. ఇంతేగాక మాఘమాస స్నానమును కూడా మనఃపూర్వకముగా భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యమునందితివి. నీ భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి. అప్పుడు ఆమె, నన్ను లాగుచు నా భర్తయు నీటిలోనే మునిగెను కదా. మా పెనుగులాటలో 3 సార్లు ఆయనయు నీట మునిగి లేచెను కదా. బలవంతముగా చేసినాను, ఇష్టము లేక చేసినను మాఘమాస స్నానము పుణ్యప్రదమందురు కదా. ఆ విధముగా చూసినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో పలుమారు మునిగి లేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను. ఆయనయు నాతో పాటు విష్ణులోకమునకు రావలేను కదా. విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమును అడిగిరి. అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని
పుణ్యపాపముల పట్టిక చూశాను. సుమందుని పట్టికలో అన్నియు పాపములే. కానీ మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన నదీ జలమున పడుట, నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసుకొని రావాలినన్న ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి తేలుట వల్ల అతడు ఇష్టము లేకున్నను అతీర్కితముగా బలవంతముగా మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకమునకు కొనిపోయిరి. రాజా, అతీర్కితముగా బలవంతముగా ఒక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములన్నీ పోయి విష్ణులోకమునకు చేరు పుణ్యము వచ్చినదన్నచో మాఘమాసమంతయు నదీ స్నానము చేసి ఇష్టదేవతార్చన చేసి మాఘపురాణము చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యం ఎంత ఉండునో ఆలోచింపుము. మానవుడు తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా దుష్కార్యములు చేసి పాపమును పొందును. అట్లే పై విధముగా చేసిన సత్కార్యముల పుణ్యము కూడా వచ్చును. విచారింపగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖపు ఇష్టము పాపబహుళము. ఇట్టి వారికి చెడు కార్యములు అందు ఆసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగుట సహజము. తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలిసి ప్రయత్నింపవలెను. తన పనులను 100 వదిలి మాఘమాస స్నానమును చేయవలెను. అట్లు కాక స్నానము పూజా దానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమునకు చేరును. మాఘమాసమున ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించిన వాడు పైన చెప్పిన కుముద సుమందుల వలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసిన వారికి పునర్జన్మముండదు. వానికి మోక్షమే కలుగును. ప్రయాగ ఎందే కాక మాఘమాసమున కావేరి, కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, సోణభద్ర, గౌతమి, తామ్రవర్ణి ఇత్యాది నదుల యందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరూ వారెట్టివారైనను మాఘస్నానము పూజ పురాణ శ్రవణము దానము వీటన్నిటినీ కానీ కొన్నిటినీ కానీ యథాశక్తిగా చేయుటయే వారికి పాపతరుణోపాయము మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించి చెప్పెను. 12వ అధ్యాయము సమాప్తము.